వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రజెంట్ మనతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనకి 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. అలాగే రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఎవరైనా స్వచ్ఛందంగా ఈ ప్రాస్టిట్యూషన్లోకి దిగితే వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వద్దు వాళ్ళకి అని తేల్చి చెప్పిందనమాట. సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? దీనివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ముందు ముందు రావచ్చు? ఇది కరెక్ట్ అంటారా, కాదంటారా? బేసిక్లీ యాజ్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. ప్రతి ఒక్క తీర్పుకి లేదా తీసుకునే ప్రతి డిసిషన్కి మనకి పాజిటివ్స్ కూడా ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. దీనికి కూడా అంతే. వీళ్ళు తీసుకున్న సుప్రీంకోర్టు తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో దానికి పాజిటివ్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని, లేకపోతే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనం ఫోకస్ చేసుకొని కంక్లూషన్కి అయితే రాలేం. కాబట్టి ఆన్ ది హోల్ చూసుకుంటే కనుక అంటే వాళ్ళు చెప్పింది ఏంటిది అని అంటే, ప్రాస్టిట్యూషన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ లీగల్ అని చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటిది అని అంటే, ఎవరన్నా సరే వాళ్ళే డిసైడ్ అయ్యి ప్రాస్టిట్యూషన్కి ఒకవేళ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక, ప్రాస్టిట్యూషన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు స్వచ్ఛందంగా ఏమైనా చేస్తే దాన్ని నోబడీ కెన్ పాయింట్ అవుట్, అది వాళ్ళ ఓన్ విష్ అండ్ విల్ అనేసి ఒక తీర్పు ఇచ్చారు. ఫోర్స్ఫుల్గా ఎవరన్నా సరే ప్రాస్టిట్యూషన్కి వెళ్ళటం లాంటిది జరిగితే దట్ ఈస్ స్టిల్ ఎ క్రైమ్. సో బేసిక్గా ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటిది అని అంటే, ఎవరన్నా సరే స్వతహాగా వెళ్తే దాన్ని మనము పాయింట్అవుట్ చేయకూడదు. దాన్ని అసలు దాని కేసు పెట్టడం కానివ్వండి, రేట్ చేసే అంత హక్కు కూడా లేదు అని సుప్రీంకోర్టు చెప్పేశారనమాట. అయితే ఈ డిసిషన్ ఎందుకు చెప్పారు అట్లా అని అంటే, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ అంటే విమెన్, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. యూనో సమ్ టైమ్స్ సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, వాళ్ళకి ఇంకొక స్కిల్ లేదు బేసిక్గా, అండ్ దే ఆర్ ఓకే అంటే ప్రాస్టిట్యూషన్కి దే ఆర్ అబ్సల్యూట్లీ మీన్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అండి. ప్రాస్టిట్యూషన్లో ఒక బాడీ ఇంకొక పర్సన్కి ఇచ్చేయటం అనేది, అది మెంటలీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అవుతుంది అనేది, అది ఇట్ ఈస్ నోబడీ కెన్ ఈవెన్ ఎస్టిమేట్. సో అలాంటిది ఒక వ్యక్తి ప్రాస్టిట్యూషన్కి వెళ్ళాలి అని వాళ్ళే డిసైడ్ అయ్యి వెళ్తున్నారు అని అనుకోండి, గవర్నమెంట్ ఆపడానికి అర్హత లేదు అనేది సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది అనమాట. ఎందుకు అనంటే దే ఆర్ ఓకే విత్ ఇట్, వాళ్ళకి అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో వాళ్ళకి వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎందుకు అడ్డు కట్టేస్తున్నారు అనే ఒక నోషన్ తోటి దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ థింగ్ అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అంటే ఈ లీగల్ ఇలా చేయటం వల్ల, ఇలాంటి తీర్పు రావటం వల్ల నెగిటివ్ సైడ్, ఆన్ ది అదర్ సైడ్ నెగిటివ్ ఏంటిది అని అంటే, ఇంతకుముందు విమెన్ ప్రాస్టిట్యూషన్లోకి రావాలి అని అంటే ఎంతో కొంత భయపడేవాళ్ళు. అంటే స్వతహాగా రావాలన్నా కూడా భయం అనేది ఉండేది. ఏమనంటే రైడ్ అయ్యి దొరికితే ఎట్లా, లైక్ కేసు అయితే ఎట్లా, ఇట్లాంటి భయాలతోటి ఏంటంటే వాళ్ళు ఆపేవాళ్ళు. అంటే ఆపుకుని లైక్ వద్దు ప్రాస్టిట్యూషన్, ఆ భయం అనేది ఉండేది బేసిక్గా. సో ప్రాస్టిట్యూషన్లోకి రాకుండా ఉండడానికి ఒక భయం అనే అడ్డుకట్టు ఉండేది ఇంతకుముందు. కానీ కరెంట్లీ ఇప్పుడు పర్వాలేదు, రైడ్ చేసే హక్కు లేదు, అండ్ రైడ్లో ఇట్లా అరెస్ట్ చేయటము, ఈ హోమ్స్కి తీసుకెళ్ళటము, ఇట్లాంటివన్నీ చేయొద్దు అని చెప్పిన తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ ఇన్ టు ఇట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి, లీగల్ అయిపోయింది కాబట్టి నెంబర్ ఆఫ్ విమెన్ గెటింగ్ ఇన్ టు ఇట్ అనేది ఇట్ మే బీ ఆన్ రైజ్ అనమాట. సో ఇది ఆన్ ది నెగటివ్ సైడ్ చూసుకుంటే దిస్ ఇస్ వాట్ ఇట్ మైట్ హ్యాపెన్. సో ఇప్పుడు రేప్లు అనేవి చిన్న పిల్లల మీద అండ్ పెద్దవాళ్ళ మీద అండ్ రిలేషన్స్ అనేవి మర్చిపోయి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కొంచెం లీగల్గా అయినట్టే, అంటే వాళ్ళని పనిష్ చేయరు. సో దీనివల్ల ఒక విధంగా ఈ రేప్లు ఇవన్నీ తగ్గుతాయి అని అనుకోవచ్చా? లేదండి, ఐ డోంట్ థింక్ సో. ఎందుకనంటే రేపులు తగ్గుతాయి జస్ట్ బికాస్ ప్రాస్టిట్యూషన్ ఇదంతా కొంచెం లీగలైజ్ చేయడం వల్ల రేప్ తగ్గిపోతుంది అని అంటే ఐ డిసగ్రీ టు ఇట్. బికాస్ రేప్ చేసేటువంటి మైండ్ సెట్ ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ అవైలబుల్ లేరా అని అంటే దే ఆర్ అవైలబుల్ అనండి. యూ గో త్రూ అవుట్ ఇండియా కానివ్వండి, అక్రాస్ ది వరల్డ్ కానివ్వండి,
ప్రాస్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. అది లీగల్ ఆర్ ఇల్లీగల్ ఫామ్లో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. మెనీ కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. వేరే వేరే కంట్రీస్లో చూసుకుంటే లైక్ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ఉంటాయి, ఇప్పుడు సింగపూర్ తీసుకుంటే అట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ప్రాస్టిట్యూషన్ ఇస్ లీగల్. కానీ అక్కడ రేప్ అవ్వకుండా ఉంటుందా లేకపోతే క్రైమ్ రేట్ లేదా అని అంటే కాదు, అక్కడ కూడా క్రైమ్ రేట్ ఉంది. సో బేసికలీ ఏంటంటే ఈ రేప్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఎలా ఉంటారు జనరలీ అంటే, అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేద్దామనే థాట్ వచ్చి ఆ విధంగా వాళ్ళు రేప్ చేస్తారే తప్ప, ప్రతిసారి ఏంటంటే సరే ఇప్పుడు నాకు ఒకరి మీద కోరిక వచ్చింది, సో ఇప్పుడు అరే నాకు ప్రాస్టిట్యూషన్ ఉంది కదా, లీగల్ కదా, లెట్ మీ గో దేర్ అనేసి ఆ థాట్స్ రావు. అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అలాంటి థాట్ రావటం. జనరలీ ఏంటంటే నాకు ఒకళ్ళ మీద మనసు పారేసుకున్నానంటే వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలి, లేదా అందుబాటులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలనే థాట్సే వస్తాయి తప్ప ఇలాంటి థాట్స్ రావడం చాలా రేర్ అనమాట. సో ఇఫ్ వి థింక్ దట్ ఇలా లీగలైజ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ రేప్ కేసెస్ తగ్గుతాయి అని అంటే అసలు మైన్యూట్ చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్ కనిపిస్తుందేమో కానీ పెద్దగా డిఫరెన్స్ అయితే కనపడదండి మనకి. జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. కానీ పెళ్ళికి బిఫోర్ కూడా కౌన్సిలింగ్కి వచ్చే కేసెస్ మీరు చూస్తూ ఉన్నారా? అంటే వస్తే ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తున్నారు? ఒకవేళ అలాంటి ఏవైనా మీకు గుర్తుండిపోయిన కేసెస్ ఏమైనా ఉన్నాయా ఇట్లా కౌన్సిలింగ్ తీసుకుని వాళ్ళకున్న ప్రాబ్లంకి? ఎస్ ఉన్నారండి. లైక్ వస్తుంటారు. లైక్ చాలామంది ఏంటంటే ఒక రిలేషన్షిప్ కౌన్సిలింగ్కి వస్తున్నారు అని అంటే మోస్ట్ ఆఫెన్ పెళ్ళి తర్వాతనే ఇష్యూస్ వచ్చాక వస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళు ఏంటంటే పెళ్ళికి రెడీ అయిన తర్వాత లేదా బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడే, పెళ్ళి కాకముందు వాళ్ళు ఏంటంటే దే కన్సల్టర్స్ అనమాట. కన్సల్ట్ అయ్యి ఫర్ వేరియస్ రీజన్స్ కన్సల్ట్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ ఆఫ్టర్ మ్యారేజ్, ప్రీ వెడ్డింగ్కి కూడా చాలా మంది వస్తూ ఉంటారు, కౌన్సిలింగ్కి అదే వస్తూ ఉంటారు అనమాట. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు? డిఫరెంట్ ఇష్యూస్ అండి. కొందరు ఎట్లా అంటే ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే అసలు నేను వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళు నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అవతల వాళ్ళు, సో ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఉంటారు. బికాస్ దే హ్యావ్ సీన్ దేర్ ఫ్రెండ్స్, దేర్ రిలేటివ్స్ చూస్తూ ఉంటారు కదా. పెళ్ళి తర్వాత గొడవలు పట్టడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో పెళ్ళి ఇంకా తప్పదు చేసుకోవాలి, కానీ ఎలాగో చేసుకుంటున్నాం కదా, లెట్ us బీ ప్రిపేర్డ్ విత్ ది హోల్ సినారియో ఆఫ్ హౌ టు హ్యాండిల్ రిలేషన్షిప్స్ అనేసి వస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే భయానికి వస్తుంటారు. యూనో సమ్ పీపుల్ గెట్ స్కేర్డ్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్ అనమాట ఫర్ వేరియస్ రీజన్స్. లైక్ యూనో ఒక రిలేషన్షిప్లోకి నేను ఎంటర్ అవుతున్నాను అని అంటే దే గెట్ ట్రామటైజ్డ్. లైక్ అరే నేను ఇప్పుడు ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నాను అంటే నా లైఫ్ ఇక్కడికి అయిపోతుందేమో, లేకపోతే నాకు ఇంకా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయేమో అనే భయానికి కూడా కొందరు కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు. సో మీరు ఇందాక అడిగారు కదా లైక్ మీకు గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా అనేసి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ అండి. సో ఈ పర్సన్ ఏంటంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు నేమ్. సో ఈ పర్సన్ ఏంటంటే తను పెళ్ళి ఫిక్స్ అయ్యే టైం ఇంకా చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళంతా పెళ్లి సంబంధాలు అవి చూస్తున్నారు. చూస్తుంటే ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చి సార్ నాకు చాలా భయంగా ఉంది పెళ్ళి చేసుకోవాలంటే, నాకు ఒక కైండ్ ఆఫ్ యూనో ట్రామాలోకి వెళ్ళిపోతున్నాను, నేను నర్వస్నెస్ వచ్చేస్తుంది అనేసి అన్నాడు. ఎందుకు భయపడుతున్నావు అంతగానము, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ ప్రాబ్లమ్ అని అంటే, అతని మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా సార్, నేను ఎవరినైతే పెళ్ళి చేసుకోబోతున్నానో ఆమె వర్జినా కాదా అనే ఒక ట్రామా నాలో ఉండిపోతుంది సార్, నాకు ఆ భయం ఎక్కువైపోతుంది, వాట్ ఇఫ్ షీ ఈజ్ నాట్ ఎ వర్జిన్ అనేసి. అది చెప్పంగానే నేను యూనో షాక్ అయిపోయాను. ఎందుకంటే అందరూ ఎట్లా ఉంటారంటే నాకు వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుందా లేదా, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ ఎలిమెంట్ కూడా ఆలోచిస్తారు. పాస్ట్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయేమో ఇలాంటివి కూడా ఆలోచిస్తారు. కానీ ఈ లెవెల్లో ఆలోచించి భయం వేస్తుంది, ట్రామటైజ్ అయిపోతున్నాను నేను అని చెప్పే లెవెల్లో ఆలోచించడం అనేది నాకు ఆ రోజు తెలిసింది. లైక్ ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాడు ఆ అబ్బాయి అనేసి. సో ఇట్ వాజ్ లైక్ యూనో నాకు వాట్ ఇఫ్ షీ ఈజ్ నాట్ ఎ వర్జిన్ సార్, అందుకనే నాకు కొంచెం భయం వేస్తుంది అనేసి అన్నాడు. దెన్ ఐ టోల్డ్ వన్ థింగ్. సో ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకుంటున్నావు, లైక్ సరే నీకు భయం వేస్తుంది,
వాట్ ఈస్ ది యాక్షన్ దట్ యుర్ గోయింగ్ టు టేక్ అంటే డూ యూ నువ్వు అసలు పెళ్ళే చేసుకొని అంటున్నావా లేకపోతే ఏమంటున్నావా అని అడిగినా నేను క్లారిటీకి. దెన్ హీ సేస్ నేను మా పేరెంట్స్కి ఆల్రెడీ చెప్పాను దట్ ఐ వాంట్ అ లేడీ హూ షుడ్ నాట్ బీ వర్కింగ్. నాకు 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 వచ్చే అమ్మాయి ఎవరైతే ఉందో షీ షుడ్ నాట్ బి వర్కింగ్, తను ఇంట్లోనే ఉండాలి అనేసి. ఎందుకని అని అడిగిన నేను. దెన్ ఈ వాజ్ లైక్ వర్కింగ్ అనుకోండి మళ్ళీ వీళ్ళు నైట్ అవుట్లు అనేసి లేకపోతే డిన్నర్ పార్టీస్ అని లంచ్ పార్టీస్ అని రకరకాల జనాలు ఉంటారు చుట్టుపక్కల, వాళ్ళతోటి రిలేషన్షిప్స్ పెట్టుకోవడము ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు ఇల్లు దాటి వెళ్ళారు అని అంటే కనుక నాకు మెంటల్ పీస్ పోతుంది, కాబట్టి ఐ వాంట్ సమ్వన్ హూ ఇస్ నాట్ వర్కింగ్ అని చెప్పాను ఆల్రెడీ అని చెప్పాడు. నేను అతనికి ఏం చెప్పానంటే, సరే నువ్వు ఇంట్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళంగానే ఎవరినైనా ఇంటికి తెచ్చుకుంటే ఏం చేస్తావు అని అడిగిన నేను. హీ వాజ్ లైక్ ఫర్దర్ ట్రామటైజ్ లైక్ సార్ మీరు భయపెట్టకండి నన్ను అనేసి. దెన్ ఐ టోల్డ్ నేను భయపెట్టడానికి కాదు చెప్పేది, నువ్వు మరీ అంత నెగిటివిటీ పెట్టుకో ఒక మైండ్లో, నువ్వు అంత నెగిటివ్ పెట్టుకున్నావు అనుకో యూ విల్ నాట్ బీ ఏబుల్ టు బీ హ్యాపీ ఇన్ లైఫ్. అసలు లిటిల్ బిట్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ నెససరీ. ఒక రిలేషన్షిప్ ఏర్పడాలి అని అంటే ట్రస్ట్ ఇంపార్టెంట్. నువ్వు మరీ ఈ లెవెల్లో నువ్వు అనుమానిస్తున్నావు అని అంటే థింగ్స్ విల్ నాట్ వర్క్ అవుట్. నేను అది కూడా చెప్పాను. ఏం చెప్పానంటే, నువ్వు ఇంట్లో ఉండే వాళ్ళందరూ డీవియేట్ కారు అని అనుకుంటున్నావు అని అంటే అది నీ భ్రమ. నిజంగా ఎవరన్నా నిన్ను మోసం చేయాలి అని అనుకుంటే వాళ్ళు వర్క్ చేయట్లేదో సంబంధం లేదు, మోసం చేస్తారు. మోసం చెయ్యొద్దు అని వాళ్ళు ఫిక్స్ అయితే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళు నిన్ను మోసం చేయరు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నువ్వు హౌ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్పౌస్. సో నువ్వు ఎలాంటి రిలేషన్షిప్ని నువ్వు యూనో ఫామ్ చేస్తున్నావు, ఎలా తనని టేక్ కేర్ చేస్తున్నావు, వీటన్నిటి మీద డిపెండెంట్ ఉంటుంది అది. సో నువ్వు వాటి గురించి ఆలోచించాలే తప్ప పద్దాకి ఇంకా ఇంట్లో కూర్చున్న వాళ్ళు అంటే యువర్ థాట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఏంటంటే, నాకు ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే అర్థమైపోయింది దట్ ఇట్ ఈస్ వెరీ డీప్ రూటెడ్ ఇన్ హిస్ మైండ్ అనేసి. నేను ఆ అబ్బాయికి ఒక మాట చెప్పాను, కరెంట్లీ నీ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఈ మైండ్ సెట్ తోటి నువ్వు పెళ్ళి చేసుకున్నావు అని అంటే యూ విల్ రూయిన్ నాట్ ఓన్లీ యువర్ లైఫ్ బట్ సమ్వన్ ఎల్సెస్ లైఫ్. సో అన్లెస్ నీ మైండ్ కొంచెం స్టెబిలైజ్ అయ్యేంత వరకు నువ్వు పెళ్ళి చేసుకోకు, టేక్ అ బ్రేక్. ఇఫ్ యూ స్టిల్ ఫీల్ నీకు ఇంకా అట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, లేకపోతే వర్జినా కాదా అనే థాట్స్తోనే నువ్వు ఇంకా ఉంటున్నావు అని అంటే కనుక బెటర్ డోంట్ గెట్ మ్యారీడ్. యూ డోంట్ గెట్ మ్యారీడ్. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు అదే డౌటింగ్ నువ్వు స్టార్ట్ చేసావు అని అంటే కనుక నీ రిలేషన్షిప్ హోల్డ్ అవ్వదు. సో అనవసరంగా జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఇంకేం లేదు అక్కడ. లేదు కొంచెం మైండ్ స్టెబిలైజ్ అయింది అన్న తర్వాత దెన్ థింక్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ అని చెప్పిన నేను. దట్ ఈస్ ది సజెషన్ ఐ గేవ్. అన్ఫార్చునేట్లీ వాడికి ఏదో ఇక మంచి సంబంధం వచ్చింది అనేసి వాళ్ళ ఇంట్లో ప్రెషరైజ్ చేసి హీ గాట్ మ్యారీడ్ అండ్ ఇట్ డిడ్ంట్ స్టాండ్. అది వర్కౌట్ కాలేదు. ప్రాబబ్లీ ఒక 5-6 months అండ్ దెన్ షీ గాట్ సపరేటెడ్. లైక్ షీ సెడ్ నేను ఐ కాంట్ బీ విత్ హిమ్ ఎనీ ఫర్దర్ అనేసి. సో అలా ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంటే రకరకాల రీజన్స్కి వస్తూ ఉంటారు. ఆ అబ్బాయికి చెప్పాను కూడా నేను, లైక్ యూనో నువ్వు యూ హ్యావ్ టు అటెండ్ సమ్ కౌన్సిలింగ్ సెషన్స్. నువ్వు కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత మైండ్ సెట్ మారిన తర్వాతనే పెళ్లి చేసుకో అని చెప్పినా నేను. బట్ నన్ను కలిసిన ఒక 2-3 daysకి అవనికి పెళ్లి సెట్ అయిపోయింది బేసిక్గా. సో హీ వాజ్ లైక్ యూనో నాకు కౌన్సిలింగ్ సెషన్స్ అయ్యి అటెండ్ అయ్యే అంత టైం లేదు సార్ ఇంకా, లైక్ నాకు పెళ్ళి సెట్ అయిపోయింది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి పెళ్ళి సెట్ అయిపోయింది. అప్పటికి ఇంకా పెళ్లి సెట్ అయినాక నేనేం చెప్పలేను కదా, వద్దురా చేసుకోకు అనేది నేను చెప్పలేను. బట్ ఐ స్టిల్ ఫీల్ ఫర్ దట్ గర్ల్ బికాస్ కదా. అంటే ఇప్పటికీ ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ వర్జినిటీ అని ఇలా అదంటే అదే ఒక పవిత్రము అంతే తప్ప ఒక మనసుతో సంబంధం లేకుండా ఇంకా స్టిల్ యూత్ ఆర్ థింకింగ్ లైక్ దిస్. there are a lot of people అండి. there are a lot of people వాళ్ళు ఏంటంటే వర్జినిటీ ఈజ్ అ ఫిజికల్ ఫినామినా అనుకుంటున్నారు, బట్ ట్రస్ట్ మీ ఇట్స్ అ మెంటల్ ఫినామినా. సో మీరు పెళ్ళికి ముందేమైంది, లేదా పాస్ట్లో రిలేషన్షిప్స్ ఉన్నాయా, పాస్ట్లో ఏమన్నా ఫిజికల్ అయ్యారా వీళ్ళు, ఇవన్నిటి గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నారంటే యూ కాంట్ యునో సర్వైవ్ ది ఫ్యూచర్, యూ కాంట్ లివ్ యువర్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు థింక్ అబౌట్ ది ఫ్యూచర్. పాస్ట్ ఏమన్నా కానీ ఇట్ డజంట్ మ్యాటర్, బట్ జస్ట్ మేక్ ష్యూర్ దట్
ఫ్యూచర్లో కాంపాటబిలిటీ ఉందా లేదా, మీరు ఫ్యూచర్లో సెట్ అవుతుందా మీకు కాదా, ఇలాంటివి ఆలోచించండి. ఆలోచించి దాని గురించి చూసుకోవాలి తప్ప మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ట్రస్ట్ మీకు చెప్తాను చూడండి, రిలేషన్షిప్స్ ఆర్ కామన్. ఐ మీన్ స్పెషలీ ఇన్ ది కరెంట్ టైమ్స్. మీరు ఎవరికి రిలేషన్షిప్ లేకుండా ఉందంటే పెళ్ళికి ముందు ఎవ్రీబడి విల్ హ్యావ్ అ రిలేషన్షిప్. సో ఇప్పుడు పెళ్ళికి ముందు ఏంటి అనే దానికంటే కూడా పెళ్ళి తర్వాత ఏంటి అనే చాప్టర్ మీద ఫోకస్ చేశారు అని అంటే మీకు ఒక మెంటల్ పీస్ ఉంటుంది. అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎ హెల్దీ రిలేషన్షిప్. అండ్ వన్స్ యూ ఎంటర్ ఎ హెల్దీ రిలేషన్షిప్, ప్లీజ్ ఫోకస్ ఓన్లీ ఆన్ ది ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, నాట్ ఆన్ ది పాస్ట్. మీరు గొడవలు వచ్చినప్పుడు పాస్ట్ని డిగ్ చేయటము తెలుస్తుంది. ఒక్కోసారి పెళ్ళైన తర్వాత చెప్పుకుంటారు, నాకు ఒక రిలేషన్షిప్ ఉండే, నీకు ఒక రిలేషన్షిప్ చెప్పుకుంటాం. మనం ఏంటంటే ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత సరే అని చెప్పుకుంటాం మనము. కానీ గొడవలు వచ్చినప్పుడు నువ్వు పాస్ట్లో వాళ్ళతో తిరిగావు, నువ్వు వీళ్ళతో తిరిగావు అని మీరు తీస్తున్నారు అని అంటే కనుక యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ రిలేషన్షిప్. షుడ్ బి మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్, నాట్ టు పిన్ పాయింట్ ది పాస్ట్. ఇప్పుడు ఈ కేసులో, మీరు చెప్పిన కేసులో, ఆ పర్సన్ అట్లా థింక్ చేయడానికి అంత బలంగా అబ్బాయి మైండ్లో ఇట్లా నాకు వచ్చేవాళ్ళు వర్జిన్ అయి ఉండాలి అని అట్లాంటి థాట్స్ ఇలా ఉన్నాయి అని అంటే ఎందుకు అలా అబ్బాయి బిహేవియర్ ఎందుకు? అంటే కొందరు ఏంటంటే దే లింక్ ఇట్ టు క్యారెక్టర్ అండి. వర్జినిటీని దే లింక్ ఇట్ టు క్యారెక్టర్. సో ఇప్పుడు సమ్వన్ హూ లూజెస్ వర్జినిటీ బిఫోర్ మ్యారేజ్, దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ దే ఆర్ క్యారెక్టర్లెస్ అని. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటిది అని అంటే దెర్ మే బీ ఎ పాసిబిలిటీ దాట్ వాళ్ళు జెన్యూన్గానే రిలేషన్షిప్లో ఉండే విత్ సమ్మన్ ఎల్స్, దే వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ విత్ సమ్మన్ ఎల్స్. సో జెన్యూన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మేబీ దే వుడ్ హావ్ బీన్ ఫిజికల్, కానీ సమ్ హావ్ వర్కౌట్ కాలేదు, లేకపోతే వాడు మోసం చేశాడై ఉండొచ్చు, లేదా సర్టెన్ టైమ్స్ రేప్ విక్టిమ్స్ ఉంటారండి కొందరు. రేప్ విక్టిమ్స్ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ తప్ప అది కాదు కదా. సో ఇలాంటి ఎన్నో రీజన్స్ వల్ల, ఎన్నో కారణాల వల్ల వర్జినిటీ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచించకుండా ఒక పర్సన్ ఇఫ్ దే ఆర్ లూజింగ్ వర్జినిటీ బిఫోర్ మ్యారేజ్, ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ దే ఆర్ క్యారెక్టర్లెస్ అనే ఒక నోషన్ ఉంటుంది చూడండి. ఆ నోషన్ వల్ల దే గెట్ స్కేర్డ్ అనమాట. అంటే నాకు ఒక క్యారెక్టర్ లేని వైఫ్ కానీ హస్బెండ్ కానీ వస్తారేమో అనే ఒక థాట్ క్రియేట్ అవుతుంది చూడండి. దట్ విల్ ట్రామటైజ్. ఎందుకు ఇట్లా అంటే వర్జినిటీకి క్యారెక్టర్కి ఎందుకు లింక్ చేయబడింది ఇక్కడ? ఇప్పటికీ అంతే కదా, ఓన్లీ మన ఇండియాలోనే కదా ఇట్లా? ఎస్, ఇట్స్ దేర్ ఇన్ ఇండియా అండి. ఎందుకనంటే కల్చరలీ మన ఇండియాలో ఒక సెక్షువల్ యాక్టివిటీని ఇంకా మ్యారేజ్ని రెండింటిని హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేశారనమాట మన దగ్గర. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా సమ్మన్ హూ వాంట్స్ టు గెట్ ఫిజికల్, దే హ్యావ్ టు గెట్ ఫిజికల్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్. ఈవెన్ ఇఫ్ యువర్ బాడీ ఈజ్ ఫిజికలీ మెచ్యూర్డ్, బాడీ ఫిజికలీ మెచ్యూర్డ్ అయి ఉండొచ్చు, కానీ ఏంటంటే పెళ్ళైన తర్వాతనే అది కూడా మీ వైఫ్ తోటే యూ షుడ్ బి ఫిజికల్ తప్ప యూ షుడ్ నాట్ బి ఫిజికల్ విత్ ఎనీబడి ఎల్స్ అనే ఒక నోషన్, ఈ కల్చరల్ లింకేజ్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఏంటంటే ఇఫ్ సమ్వన్ ఈజ్ హ్యావింగ్ ఫిజికల్ ఇంటిమేసీ విత్ సమ్వన్ బిఫోర్ మ్యారేజ్, దాన్ని క్యారెక్టర్లెస్ కింద డినోట్ చేస్తున్నారు. వాట్ అబౌట్ మెన్ ఇన్ దిస్ కేస్? ప్రాబ్లమే అదేనండి. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ఒక అమ్మాయి మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి ఉంది అని అంటే కనుక షీ ఈజ్ క్యారెక్టర్లెస్ అనేసి ఒక లేబులింగ్ వేసేస్తారు. అదే ఒక అబ్బాయి మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి ఉన్నారు అంటే అరే వాడు ఒక ప్లే బాయ్, వాడు ఒక ప్లే బాయ్. దిస్ ఈజ్ వేర్ ది ప్రాబ్లమ్ ఈజ్. అంటే ఏంటంటే అబ్బాయి అదే పని చేసినప్పుడు దాన్ని ఒకలాగా చూస్తారు, అదే పని ఒక అమ్మాయి చూసినప్పుడు దాన్ని ఇంకోలాగా చూస్తారు. దానివల్ల కూడా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. లైక్ అమ్మాయి అనేసరికి ఓ షీ షుడ్ బి ప్యూర్ క్యారెక్టర్ఫుల్ అమ్మాయి అని అంటే కనుక ఆబ్వియస్లీ షీ షుడ్ బి అ వర్జిన్ అనేసి ఇలాంటి నోషన్స్ ఉండడం వల్ల ప్రాబబ్లీ దీస్ ఆర్ ది రీజన్స్ వై ఆ పర్సన్కి అంత బలంగా మనసులో పడిపోయింది దట్ హీ షుడ్ హ్యావ్ అ వైఫ్ హూ ఇస్ ప్యూర్ అనేసి. ఇట్లా దీంట్లో మాత్రం ఇంకా అంటే దీనికోసం ఇంకా సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతూనే ఉంటుంది, అమ్మాయిల రైట్స్ ఇది అని. రైట్స్ అండ్ ఫ్రీడమ్ రెండింటిని కలిపేస్తుంటారు చూడండి, దట్స్ వేర్ ది ప్రాబ్లమ్ ఈజ్ అనమాట. అసలు రైట్స్ ఫ్రీడమ్ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎథికల్, వాట్ ఈస్ నాట్ ఎథికల్ అనేసి, అండ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్, వాట్ షుడ్ నాట్ బి ఫోకస్డ్ ఆన్ అనేసి. అది మనం కరెక్ట్గా మనం క్లాసిఫికేషన్ చేసుకోగలిగినాము అని అంటే విల్ హ్యావ్ క్లారిటీ ఇన్ థాట్స్. అది లేనప్పుడే ఇవన్నీ మిక్సప్ అయిపోతూ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.